డీలిమిటేషన్ బిల్లుకు చంద్రబాబు వత్తాసు పలకడం విడ్డూరమన్నారు సిపిఐ నాయకులు నారాయణ. చిత్తూరు జిల్లా నగరిలో మాట్లాడిన ఆయన మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లు తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎం మోదీ ప్రతిపాదించిన బిల్లుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడం దక్షిణాది రాష్ట్రాలకు ద్రోహం చేసినట్లేనన్నారు. తెలంగాణ సీఎం రేవంత్కు ఉన్న గట్స్ చంద్రబాబుకు లేకపోవడం హాస్యాస్పదమన్నారు. డీలిమిటేషన్తో కేవలం సంఖ్యాబలం పెరుగుతుందన్నారు, ప్రాధాన్యత తగ్గుతుందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ పేరుతోటి భారతదేశం మొత్తానికి హతరాకుతం చేయడానికి కేంద్రంలో మోడీ ఒక లైన్ తీసుకున్నారు. ఉత్తర భారతదేశానికి సేఫ్ అని, దక్షిణ భారతదేశం సేఫ్ లేదని, కాబట్టి దక్షిణ భారతదేశం అన్యాయం చేస్తూ ఉత్తర భారతదేశం బేల్ చెప్పి ఒక కుట్ర పండాగం పని డీలిమిటేషన్ పేరుతోటి ఒక నాటకం ఆడారు. డీలిమిటేషన్ అంటే ఒప్పుకోరు కాబట్టి మహిళా బిల్లు అడ్డం పెట్టుకుని ఇప్పుడు డీలిమిటేషన్ అధికారం పెట్టారు. జనం అంతా కలిసి ఓడించారు. ఇప్పుడు నేను చెప్పేటంటే చంద్రబాబు గారికి, దక్షిణ భారతదేశం ఉన్నావా, ఉత్తర భారతదేశం ఉన్నావా? తెలుగు రాష్ట్రాలు దక్షిణ భారతదేశం ఉన్నాం. మనకు సీట్లు కంపారిటివ్ తగ్గుతాయి, అంటే పెరిగినా కూడా నార్త్తో పోల్చుకొని తగ్గిపోతాయి. కాబట్టి ఇప్పుడు తమిళనాడులో ఉంటే తెలుగు రాష్ట్రాలు, తర్వాత తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ అన్ని తగ్గిపోతాయి కదా. కాబట్టి దాని భాగస్వాములు కదా. మరి ఎందుకు దీన్ని వ్యతిరేకించడం లేదు? డీలిమిటేషన్తో వస్తే ఆంధ్రాకి అన్యాయం జరుగుతుంది కదా. నియోజకవర్గాల